ఈ వీడియోలో నేను చెప్పే మాటలన్నీ జోకులవి. జోక్ని జోకుగా తీసుకోండి, అర్థమైతుందా? నీకు అర్థమవుతుందా? Hello, hi and welcome to another brand new episode of your favorite news, Thu TV News. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, థూ టీవీ న్యూస్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. బేసిక్ గా ఎక్కడెక్కడో జరిగిన న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటూ, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ, నవ్వుకుంటూ, ఎంటర్టైన్ అవుతూ ఉంటాం అన్నమాట. అండ్ ఈ మంత్ న్యూస్ లో అయితే మామూలుగా లేవు, ఫుల్ ఆఫ్ హెడేక్స్. కానీ మీకు హెడేక్ రావద్దంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ అస్సలు మిస్ అవ్వకండి. మీకు న్యూస్ కూడా తెలుసుకున్నట్టు ఉంటది అండ్ సరదాగా ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇంకా నేను ఎవరో మీ అందరికి తెలిసే ఉంటది కదా, అదే మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ నాట్ సో ఫేవరెట్ కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. సో ఇప్పుడు మన న్యూస్ లో ఫస్ట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం, అదే యాక్టర్స్ విత్ హెడేక్స్. ఈ లిస్ట్ లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. హెడేక్ తెచ్చిన యాక్టర్స్, హెడేక్ తెచ్చుకున్న యాక్టర్స్, హెడేక్ తెప్పించిన ఫ్యాన్స్. అండ్ ఈ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ. ఇతను ఎవరో తెలుగులోకి చాలా మందికి తెలిసి ఉండదు, కానీ ఒక ఫేమస్ మీమ్ టెంప్లెట్ మాత్రం మీరు అందరు చూస్తుంటారు. సో ఇతనితో ఒక యూట్యూబర్ 3 hours ఒక పాడ్కాస్ట్ చేసిండు అనమాట. ఆ పాడ్కాస్ట్ లో సార్ ప్రభాస్ ని జోకర్ అనేసిండు. मैंने कल की देखी तो मुझे नहीं अच्छी लगी. मुझे प्रभास, आई एम रियली सैड, बट why was he was like a joker. ఇప్పుడు సినిమా నచ్చిందా లేదా అని చెప్పేసి ఎవరి ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు. అందరికీ అన్ని నచ్చాలని చెప్పేసి రూల్ కూడా లేదు. కానీ ఇండియాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టిన యాక్టర్ ని మాత్రం ఒక జోకర్ అని అనొద్దు. దీన్ని లూజ్ టంగ్ అనాలో, నోరు జారిపోయిందనాలో ఇంకా ఆయనకే తెలుసు. ఇంకా కొంచెం మినిమం టు మినిమం కామన్ సెన్స్ యూజ్ చేసిన ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అలాంటి మాటలు అనే వాళ్ళు కాదు. నిజం చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో సౌత్ ఇండియన్ మూవీసే బాగా వర్క్ అవుతుంది బాలీవుడ్ మూవీస్ కంటే. ఇప్పుడు ఇండియన్ మూవీస్ అంటే బాలీవుడ్ మూవీస్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ స్కోప్ మొత్తం కూడా సౌత్ ఇండియన్ మూవీస్ మీద వచ్చేసింది. సో ఇతను కూడా ఒక బాలీవుడ్ యాక్టరే కాబట్టి ఇంటర్నల్ గా ఈగోనో, జెలెసో ఏదో ఒకటి ఉండుంటది. బట్ దిస్ ఇస్ నాట్ ద వే టు పుట్ ఇట్ అవుట్. అసలు ఈ పాడ్కాస్ట్ అంటేనే ఫ్రీగా కూర్చొని మాట్లాడుకోవడం, అలా అని చెప్పేసి ఈయన ఇంత ఫ్రీ కూర్చొని ఇంత మాట అనేసిండు. ఇంకా బాలీవుడ్ లో పొద్దున్న లేస్తేనే ఇలాంటి పనికి రాని పార్టీలు, టైం పాస్ కి మాట్లాడుకునే గాసిప్లు, అండ్ జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎంత మాట్లాడుకుని ఉంటారో సౌత్ గురించి. సరే, ఈ మ్యాటర్ జరిగి 4 రోజులు అవుతుంది. ఇంటర్నెట్ లో మాత్రం అందరూ గోల చేసేస్తున్నారు. మరి చెప్పొచ్చు కదా, నేను అన్నది సినిమాలో ఉన్న క్యారెక్టర్ గురించి మాత్రమే. ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బయట జరిగే గొడవలన్నీ తగ్గిపోతాయి కదా. లేదు, చెప్పరు, అవసరమే లేదు ఇవన్నీ. ఈయన ఎవరో అందరికి తెలియకపోయినా కల్కి పార్ట్ 2 వచ్చేదాకా గుర్తుంటాడు అందరికి. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రీలో వచ్చే ఫేమ్ అన్నమాట. ఇంకా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు, ఒక వైపు టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్, ఇంకొక వైపు ప్రభాస్ వర్సెస్ షారుఖ్ ఖాన్ అయిపోయింది. ఎక్స్ లో ఫ్యాన్ వాచ్ చేసుకునే ప్రతి ఒక్క హాఫ్ నాలెడ్జ్ నిబ్బగాడు పోస్ట్ పెట్టేస్తున్నాడు. ఇంటర్నెట్ లో ఆయన కూడా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి ఈ ఇష్యూ ముందు ఆయనకు కూడా తెలియదు. అండ్ ఈ మ్యాటర్ ని డిఫెండ్ చేస్తూ మన నాని గారు కూడా మాట్లాడింది. ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక చిన్న చూపు చూపిస్తున్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ గారి మీద ఒక నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్ లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది. ఈ ప్రెస్ మీట్ అయిన 2వ రోజు నాని గారు సారీ కూడా చెప్పినారు, నేను కొంచెం హార్ష్ గా మాట్లాడాను అని చెప్పి. కానీ ఇదంతా చేసిన ఈ పెద్ద మనిషి నుంచి మాత్రం ఒక్క చిన్న మెసేజ్ లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద కామన్ సెన్స్ విచ్ ఇస్ నాట్ కామన్. He was like a joker. Meanwhile, ఆలస్యమైన ఆచార్యపుత్ర, పైగా ప్రభాస్ గారు ఎలాంటి వాళ్ళో మనకు తెలుసు కాబట్టి ఇలాంటి వింటే ఎవరికైనా కోపం వస్తుంది. డెఫినెట్ గా ఎవ్వరు ఒప్పుకోరు. పైగా మన తెలుగు అంటే ఇంకా అస్సలు ఒప్పుకోరు. అందుకనే ఇది ఇంత పెద్ద మ్యాటర్ అయింది. ఇలా స్టాండ్ తీసుకొని మాట్లాడే వాళ్ళలో సుధీర్ బాబు, శర్వానంద్, పాయల్ రాజ్పూత్ అండ్ మన విష్ణు కూడా. అండ్ ఫైనల్ గా మన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ట్వీట్ పెట్టినారు, కొంచెం బెటర్ గా మాట్లాడుంటే ఇంకా బాగుండేది, మీ పిల్లలకి బుజ్జి టాయ్స్ పంపిస్తున్నా లే అని చెప్పి. బట్ ఎవరికి ఎట్లున్నా నేను మాత్రం దీన్ని ఖండిస్తున్నా. జస్ట్ ఒక
యూట్యూబ్ ఛానల్ నడిపే నేనే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఛానల్ పెద్దగా అవుతుందంటే ఏదైనా చిన్నది మాట్లాడాలంటే ఒక్కటి కాదు 2 సార్లు ఆలోచిస్తా. ఎందుకంటే జనాలు రాంగ్ గా మిస్లీడ్ అవ్వద్దని చెప్పి. కానీ ఆయన అంత పెద్ద ఆయన ఉండి పబ్లిక్ లో ఇలాంటి మాట చెప్పి ఎలా సైలెంట్ ఉన్నాడో ఏమో, ఇంకా అది ఆయనకే తెలియాలి. ఇంకా ఈ మ్యాటర్ లో నువ్వేమనుకుంటున్నావో టైం స్టాంప్ పెట్టి కామెంట్స్ లో చెప్పు. ఇంకా నెక్స్ట్ హెడ్ఏక్ తెచ్చుకున్న యాక్టర్ ఎవరంటే మన కింగ్ నాగార్జున గారే. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ లో ఎటు చూసినా అటు లేక్సే ఉండేవి. ఈ పురాణా పూల్, లక్డీకా పూల్, ఈ ప్లేసెస్ పేర్లు అన్ని కూడా అక్కడ నుంచి వచ్చినాయి. ఆఖరికి హుసేన్ సాగర్ కూడా ఒక పూలే. అందుకే అప్పుడు హైదరాబాద్ ని సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా అనేవాళ్ళు. అయితే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల ఈ లేక్స్ ఏదైతుందో అవన్నీ కబ్జా చేయడం జరిగింది. వాటి మీదనే బిల్డింగ్లు కట్టేసినారు. లాస్ట్ 20-25 ఇయర్స్ లో 60% ఆఫ్ ద లేక్స్ అన్ని గాయబైపోయినాయి. బీహార్ లో బ్రిడ్జులు గాయబైపోతున్నట్టు హైదరాబాద్ లో లేక్స్ గాయబైపోతున్నాయి. దీంతో వర్షం పడినప్పుడల్లా డ్రైనేజ్ లో వెళ్లాల్సిన నీళ్లు ఎటెల్లాలో తెలియకుండా రోడ్ల మీదకి ఇళ్లలోకి వస్తున్నాయి. అండ్ వర్షం పడినప్పుడల్లా ఇది ఒక మేజర్ ఇష్యూ హైదరాబాద్ లో. దీన్ని ట్యాకిల్ చేయడానికి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక టీమ్ ని దింపిండ్రు. దాని పేరే హైడ్రా. అవెంజర్ సినిమాలో ఉంటది కదా, ఆ హైడ్రా కాదు. ఇప్పుడు వీళ్ళ టాస్క్ ఏంటంటే ఎవరైతే ఈ లేక్స్ పైన ఇల్లీగల్ గా కబ్జా చేసినారో అదంతా కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసి బుల్డోజర్స్ తో ఆ కన్స్ట్రక్షన్ ని ఫసాక్ చేసి ఆ లేక్ ఎంత సైజ్ లో ఉండాలనో అంత సైజ్ ఉంచడం అన్నమాట. అయితే ఈ ఫసాక్ చేసిన ప్రాపర్టీస్ లో ఫసాక్ అయిన ప్రాపర్టీ ఒకటి ఎన్ కన్వెన్షన్ ప్లేస్ అయితే మస్తు ఉంటది. నా పెళ్లి కూడా అదే బుక్ చేద్దాం అనుకున్నా, మాకెందుకండి. కానీ ఇది బఫర్ జోన్ లో లేదు, ఇల్లీగల్ గా లేక్ ని ఆక్యుపై చేసి కట్టిండ్రు అని చెప్పి ఒక 1.2 acres పైన ఉన్న ప్రాపర్టీ మొత్తాన్ని డెమాలిష్ చేసినారు. అయితే ఈ ప్రాపర్టీ అంతా మన కింగ్ నాగార్జున గారిదే. ఆయన ఇమీడియట్ గా కోర్టులో వెళ్లి దీన్ని ఆపాలి అని చెప్పేసి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. అండ్ ఆయనకు ఒక్క రోజులోనే కోర్టులో స్టే ఆర్డర్ కూడా ఇచ్చేసినారు. ఆయన అనడం ఏంటంటే మేము ఏ లేక్ పైన ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసుకోలేదు, హైడ్రా టీమ్ మాత్రం వీళ్ళు ఇల్లీగల్ గా కబ్జా చేసుకొని దీని మీద కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు దీని మీద ఒక కమిటీ ఫామ్ చేసి ఏది రైటో ఎంక్వైరీ చేస్తుంది అనమాట. కానీ ఏది ఏమైనా సరే ఇది ఒక పెద్ద ఇష్యూనే. ఎందుకంటే వర్షం పడినప్పుడు నీళ్ళు వచ్చేది వీళ్ళందరి ఇల్లులో కాదు కదా, ఏదున్నా సరే ఒక కామన్ మ్యానే సఫర్ అవ్వాలి. మరి చూద్దాం కోర్టు ఏం చెప్తుందో. బట్ అప్పటిదాకా నాగార్జున సార్ కి మాత్రం ఇది ఒక పెద్ద లాస్. అండ్ ఈ హెడేక్ అయితే అస్సలు తప్పదు. ఇంకా నెక్స్ట్ హెడేక్ తెస్తున్న ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఎలక్షన్స్ అప్పటి నుంచి అస్సలు పడట్లేదు. నిజానికి ఇద్దరి మధ్యలో ఒక సైలెంట్ రైవలరీ కూడా నడుస్తుంది. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. The cultural shift, what happened? మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టం అయితే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరికి తెలిసిందే. కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంతమంది కామెంట్ చేయడంతో ఇది రోజు రోజుకి పెద్దగా అవుతుంది. కానీ మొత్తం విషయంలో కొట్టుకొని వస్తుంది మాత్రం ఫ్యాన్సే. ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఎమోషన్స్ ని వేస్ట్ చేస్తున్నారు, అనవసరంగా హెడేక్ తెచ్చుకుంటున్నారు. సినిమాలు చేస్తున్న మేం బాగానే ఉన్నాం, చూస్తున్న ఆడియన్స్ అందరూ బాగున్నారు, మధ్యలో అభిమానం పేరుతో మీరు నాశనం అయిపోతున్నారు. మీకు సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చేయండి, అందరూ కలిసి ఏదో పని చేసి బతుకుతాం. ఇంకా ఈ మ్యాటర్ ఎక్కడి దాకా వెళ్తుందో, ఎంత సీరియస్ అవుతుందో ఇంకా వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు నేను చెప్పే న్యూస్ యాక్టర్స్ కి, ఫ్యాన్స్ కే కాదు, ఒక టోటల్ ఇండస్ట్రీకి ఒక పెద్ద ఇంపాక్ట్ తీసుకొస్తుంది. టాలీవుడ్ కి మా అసోసియేషన్ ఉన్నట్టు కేరళ వాళ్ళకి, తమిళ్ వాళ్ళకి కూడా ఒక అసోసియేషన్ ఉంది. అండ్ ఈ కేరళ అసోసియేషన్ కమిటీలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అందరు రిజైన్ చేసి వెళ్ళిపోయినారు. నిజానికి ఇప్పుడు అసోసియేషన్ కూడా లేకుండా పోయింది. ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ వన్ కేస్. ఆ ఒక్క కేసు బయటపడిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న డార్క్ ఫేస్ మొత్తం బయటకు వచ్చింది. 2017 లో భావన మెనన్ అని ఒక హీరోయిన్ ని కిడ్నాప్ చేసి మూవ్ అవుతున్న కార్ లో ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద హీరో తన మీద సెక్షువల్ అసాల్ట్ చేయించిండు. అండ్ ఈ విషయం మీద బ్లాక్మెయిల్ చేయడానికి వీడియోస్ కూడా తీసినారు. కానీ తిను మాత్రం ఏం భయపడకుండా కేసు రిజిస్టర్ చేసింది. But you were also taking on a very, very powerful man, and he was in the same industry as you. I was devastated. Like something so unfortunate happened to me in my life, and I was devastated, and I was broken into a million pieces. దీంతో మ్యాటర్ కోర్ట్ కి వెళ్ళింది. అండ్ ఈ కేసు మీద డీల్ చేసిన జడ్జ్ ఎవరైతే ఉన్నారో హేమా గారు దీని మీద ఎంక్వైరీ చేయించింది. ఇంటర్నల్ గా ఒక కమిటీ ఫామ్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసినారు. దాన్ని ఇప్పుడు జస్టిస్
జస్టిస్ హేమా కమిటీ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్ మాత్రం 2 years జరిగింది అండ్ చాలా అంటే చాలా టాపిక్స్ బయటపడినాయి. ఇప్పుడు సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే ఖడ్గం సినిమాలో హీరోయిన్ అవ్వడానికి తను ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసిందో మలయాళంలో ఉన్న చాలా మంది హీరోయిన్స్ అదే ఫేస్ చేస్తున్నారు. అండ్ 2019 డిసెంబర్ లో ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి వచ్చిన ఫైండింగ్స్ అన్ని తీసుకెళ్లి యాక్షన్ తీసుకోమని చెప్పి సీఎం కి ఇచ్చినారు. కానీ ఒక యాక్షన్ తీసుకోవడం కాదు, 2019 లో రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జనాలకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే రెప్యుటేషన్ దెబ్బతింటది కాబట్టి. బికాస్ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇల్లీగల్ థింగ్స్ అండ్ డర్టీ ఫేస్ ఆఫ్ మలయాళం మూవీ ఇండస్ట్రీ. అండ్ ఫైనల్ గా ఆ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు అన్నిటిని బయట పెట్టింది. అండ్ వాళ్ళ అందరు అసోసియేషన్ మెంబర్స్ కాబట్టి అందరూ రిజైన్ చేసేలా చేసింది. మొన్న ఇంటర్నెట్ లో ఒకసారి చూసిన ఇండియాలో ఉమెన్, చిల్డ్రన్ అండ్ యానిమల్స్ సేఫ్ కాదు అని. నిజమే, కోల్కతా ఇన్సిడెంట్ లో సంజయ్ రాయ్ ఉన్నట్టు మన చుట్టుపక్కల కూడా చాలా మంది సంజయ్ రాయ్లు ఉన్నారు. అండ్ అందరు మాస్క్ వేసుకొని ఉంటారు. ఆ మాస్క్ వెనకాల ఉన్న బిహేవియర్ స్టార్టింగ్ లోనే గ్రహించి దాని మీద యాక్షన్ తీసుకోవడం మాత్రం ప్రతి ఒక్క ఆడపిల్ల చేతుల్లో ఉంది. Now let's talk about the second segment. అదే యూట్యూబ్ లో ఇడియట్స్. ఈ మధ్య యూట్యూబ్ లో ఇడియట్స్ చాలా ఎక్కువైపోయినారు. యూట్యూబ్ లో కెరియర్ స్టార్ట్ చేసి ఇష్టం వచ్చింది చేసి జైల్లోకి వెళ్ళి కెరియర్ ఎండ్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది రోడ్ మీద వెళ్లి వేషాలేసే నిబ్బగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించి అలాగే మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి రోడ్ మీద డబ్బులు ఇసిరేస్తూ ఒక పానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసిండు. నెక్స్ట్ టైం ఇలా చెయ్యకురా అని చెప్తే బిల్డప్ ఒకటి ఎగరేసిన కుప్ప ఎగరేస్తా, ఇంకా ముందు కూడా ఎగరేస్తా, ఏం బిక్తోరా మీరు మారరా. ఈ మ్యాటర్ రీసెంట్ గా ఎక్స్ లో పెట్టి పోలీసు వాళ్ళని కూడా ట్యాగ్ చేసినారు. మరి ఏం పీకుతో అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏమైనా సైలెంట్ గా ఉంటారా? ఎగిరేసి ఎక్కడెక్కడ పీకాలను అక్కడక్కడ పీకిండ్రు. మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్ లో పబ్లిక్ కు డిస్టర్బ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేసుకుంటూ పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి పబ్లిక్ లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది. కేసెస్ రిజిస్టర్ అయినాయి. నా 3 కేసులు సనత్ నగర్ లో ఒకటి, KPHB లో ఒకటి, కుకట్పల్లిలో ఒకటి జ్యుడిషియల్ రిమాండ్ కు కోర్టుకు పంపడం అయింది. ఇగో ఔకాత్ కి బాతే అంటా, నేను సీదా ఔకాత్ కి బాతే. సరే మరి జైల్లో చూపి నీ ఔకాత్ ఏంటో. అండ్ ఈ యూట్యూబ్ లో నెక్స్ట్ ఇడియట్ వచ్చేసి ఒక బంగ్లాదేశీ వాడు. పాస్పోర్ట్ లేకుండా బంగ్లాదేశ్ నుంచి ఇండియా వరకు ఎలా రావాలని చెప్పేసి ఇల్లీగల్ రూట్స్ అన్ని చూపిస్తూ అండ్ వాడు ఇల్లీగల్ గా ఇండియాలోకి ఎంటర్ అయ్యి యూట్యూబ్ లో వ్లాగ్స్ చేసి మరీ అప్లోడ్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు నుంచి కాదు, 2 years నుంచి చేస్తున్నాడు. చాలా మంది బంగ్లాదేశీస్ ఇండియాలో ఎంటర్ అయ్యింది కూడా ఈ విధంలోనే. ఫస్ట్ వాళ్ళందరూ ఈ వీడియోలో చెప్పినట్టు బంగ్లాదేశ్ నుంచి మేఘాలయలో ఎంటర్ అవ్వడం, అక్కడ నుంచి అస్సాం, త్రిపుర, నాగాలాండ్ ఇవన్నీ దాటుకొని కోల్కతాకు వెళ్ళడం అండ్ అక్కడ నుంచి సౌత్ ఇండియన్ స్టేట్స్ లోకి డిస్ట్రిబ్యూట్ అవ్వడం. రీసెంట్ గా ఎంతో మంది దొరికినారు. పేర్లు మార్చుకొని ఫేక్ ఆధార్ కార్డులు చేసుకొని లోకల్స్ లో కలిసిపోయి నిజానికి ఇల్లీగల్ గా వేరే కంట్రీలోకి వెళ్ళడం ఆ కంట్రీకి బిగ్గెస్ట్ థ్రెట్. అలాంటి వాటిని వీడు యూట్యూబ్ లో వ్లాగ్స్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు వ్యూస్ కోసం. అది కూడా లాస్ట్ 2 years నుంచి. ఈ న్యూస్ అండ్ ఈ ఇష్యూ లోకల్ అండ్ నేషనల్ ఛానల్స్ కూడా కవర్ చేసింది. అండ్ వీడి మీద ఇంకా యాక్షన్ తీసుకున్నారో లేదో తెలీదు, కానీ ఈ నెక్స్ట్ యూట్యూబర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అండ్ తీసుకున్నారు కూడా. వీడు కూడా సేమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో వ్యూస్ కోసం ఎదవ పనులన్నీ చేయడం. ఇలాంటి బ్యాచ్ అన్నిటిని నేను ఒక రోస్ట్ వీడియోలో కూడా కవర్ చేసిన. వీడు మాత్రం ఒక లైవ్ ఎగ్జాంపుల్. వీడి ఛానల్ పేరు గుల్జార్ ఇండియన్ హ్యాకర్. రైల్వే ట్రాక్ మీద ఇష్టం వచ్చింది పెట్టి దాని వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుండు. అది సైకిల్ కావచ్చు, రాళ్ళు అవ్వచ్చు, సిలిండర్ కావచ్చు, లేకపోతే బతికున్న జంతువులే కావచ్చు. ఈ ఇడియట్ ఇలాంటివి ఎన్నో చేసిండు. బుర్ర తక్కువ ఎదవా. అండ్ ఫైనల్ గా పోలీసు వాళ్ళకి దొరికిండు. అండ్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు 3 కేసులు కూడా పెట్టినారు. ఇలాంటివి చూసే కదా ఇంట్లో కూర్చొని పని పాట లేనోళ్ళకి పిచ్చి పిచ్చి ఐడియాస్ వచ్చేది. ఇక్కడ దాకెందుకు, ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్న 48 hours ముందు వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న ట్రాక్ లో ఒక పెద్ద బండరాయి పెట్టిండు. అండ్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న 24 hours ముందు యూపీలో ఇద్దరు కలిసి ఒక ట్రైన్ ని డీరైల్ చేయాలని చెప్పి 30 kgs ఉన్న ఒక వుడెన్ బ్లాక్ ని తీసుకొచ్చి పెట్టినారు. ఇంకా ఈ ట్రైన్ డీరైల్ అయితే ఎంత ప్రమాదం. అండ్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న జస్ట్ 6 hours ముందు ట్రైన్ ఇచ్చే సిగ్నల్ లైట్స్ ని పేపర్ పెట్టి కవర్ చేస్తున్నారు. ఇవన్నీ కొంతమంది ఫన్ కోసం చేస్తారు, ఇంకా కొంతమంది యాక్చువల్ గా ఒక మ్యాసివ్ ఇన్సిడెంట్ జరిగి దీంతో జనాలు అందరిలో ఒక రక్కస్ క్రియేట్ చేసి గవర్నమెంట్ ని చేంజ్ చేయాలి అన్న ఒక మైండ్ సెట్ తో ఉంటారు.
ఇంకా ఈ వీడియోలో లాస్ట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం, అదే కేస్ అప్డేట్స్. దీంట్లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనం 2 months బ్యాక్ ఒక వీడియో చేసినాం కదా, పూణే పోర్ష్ క్రాష్ కేస్ అని చెప్పి. దాంట్లో అప్డేట్ ఏంటంటే 1 month బ్యాక్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో ఇద్దరిని చంపేసిన తర్వాత ఇతన్ని వదిలేసినారు. ఇప్పుడు వాళ్ళకి ఆ పోలీస్ కస్టడీలో ఉన్న ఆ కార్ కూడా కావాలంట. చంపిన వాడు ఒక్కడే కాదు, ఇప్పుడు ఆ క్రైమ్ లో యూజ్ చేసిన వెహికల్ కూడా వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ మనీ. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కర్ణాటక యాక్టర్ దర్శన్ చేసిన రేణుకా స్వామి మర్డర్ కేసు. దీంట్లో అప్డేట్ ఏంటంటే దర్శన్ తప్పు చేశాడు అని ప్రూవ్ అవ్వడంతో ఆయనని బెంగళూరు సెంట్రల్ జైల్లో పెట్టినారు. అయితే ఆయన ఉన్న జైల్లో నుంచి కొన్ని ఫొటోస్ బయటికి వచ్చినాయి అండ్ అది తెగ వైరల్ అయిపోయింది. అక్కడ వీ కెన్ సీ ఐదికి వాళ్ళ ఫ్రెండ్స్ కి 5 star ట్రీట్మెంట్ ఇస్తున్నారు. జైల్లో కూడా వీళ్ళ కోసము గార్డెన్ సెటప్ చేసి స్మోకింగ్ చేస్తూ టీ కూడా తాగుతున్నాడు. అండ్ తన పక్కన కూర్చున్న ఒక బ్లాక్ టీ షర్ట్ లో ఉన్న అతని పేరు నెల్సన్ నాగా, ఒక గ్యాంగ్స్టర్. 30 కేసులు ఉన్నాయి. ఈయననేమో మర్డర్ కేసులో లోపల వెళ్ళిండు. అలాంటి వాళ్ళకి 5 star ట్రీట్మెంట్. చెప్పినా కదా పవర్ ఆఫ్ మనీ. ఇంకా లాస్ట్ కేస్ అప్డేట్ వచ్చేసి కోల్కతా జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు. ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ అయిన సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ ముందు ప్లేట్ తిప్పేశాడు. నన్ను ఇరికిచ్చినారు, నా తప్పు ఏం లేదని చెప్పి. ఈ టెస్ట్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ లో కూడా అన్నిటికీ ఒప్పుకున్నాడు, కానీ చివరికి వచ్చేసరికి మొత్తం మాట మార్చేసిండు. సంజయ్ రాయ్ వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ డెడ్ బాడీ ఉంది అని చెప్పిండు. నేను కూడా ఈ కేస్ ని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాను. ఇన్ కేస్ దేర్ ఇస్ ఎనీ మేజర్ అప్డేట్స్ ఆన్ దిస్ కేస్ నేను గ్యారంటీగా వీడియో చేసి మీ అందరికీ చెప్తా. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే టైం స్టాంప్ పెట్టి మీకు ఏ పార్ట్ నచ్చిందో ఏదైనా డిస్కషన్ ఉంటే ఫ్రీగా హెల్దీగా కామెంట్ సెక్షన్ లో చేయండి. ఏం లేదంటే ఒక హార్ట్ సింబల్ పెట్టెళ్ళండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. Signing off, me favorite news reporter, play like incognito with your not so favorite cameraman Aditya Aryatha. Bro, why CD